Hello friends, very good morning to everyone. So today I am going to talk about the DNA technology withdrawn bill. Okay, so myself Dr. Karthik, faculty of Sairam Sampatra team. ఒకసారి ఇక్కడ చూడండమ్మా. సో విత్డ్రాన్ ఆఫ్ ద డిఎన్ఏ టెక్నాలజీ బిల్ 2019. ఓకే, సో ఈ బిల్ ఎప్పుడు వచ్చింది మనకి? డిఎన్ఏ టెక్నాలజీ విత్డ్రాన్ బిల్ కేమ్ ఇంటు ద 2019. ఓకే, సో 2019లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ బిల్లో చాలా ఇంపార్టెంట్ డిఎన్ఏ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పొందుపరిచారు. ఓకే, సో అవేంటో మనం చూద్దాం. అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు రీడ్ ఇన్ ద పర్టికులర్ డిఎన్ఏ టెక్నాలజీ బిల్. ఓకే, సో ఫస్ట్ వన్ వీ నీడ్ టు నో ద కాంటెక్స్ట్. సో కాంటెక్స్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్లాగే బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం మనం. అండ్ వాట్ ఈస్ ద డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్. ఓకే, సో ఈ యొక్క బిల్ అంటే ఏంటి, అసలు ఈ బిల్స్ యొక్క ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ 2019. వై వాజ్ ద బిల్ విత్డ్రాన్. ఓకే, ఈ బిల్ని ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు? ఓకే, దానికి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి, అవన్నీ కూడా మనం చూద్దాం. ఓకే, సో అట్లాగే మనం ఇవన్నీ కంటే ముందు కూడా ఏం చేద్దాం. సో డిఎన్ఏ అంటే ఏంటి, సో వాట్ ఈస్ ద డిఎన్ఏ అనేది మనం ఫస్ట్. ఓకే, సో ఇమీడియట్గా మనం రైట్ నౌ డిఎన్ఏ అంటే ఏంటో చూద్దాం. సో దానికి సంబంధించినటువంటి జడ్జ్మెంట్స్ కూడా మనం లాస్ట్లో చూద్దాం. ఓకే, అండ్ ఫైనల్లీ వీ విల్ ఎండ్ అప్ విత్ ద కన్క్లూజన్. క్లియర్? సో ఇవన్నీ కూడా మనం ఈరోజు టాపిక్లో కవర్ చేద్దామమ్మా. ఓకేనా? డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ withdrawn. Okay, so this is the context why the union government has pulled back the DNA technology use and application regulation bill of 2019 from the Lok Sabha. So union government ఏం చేసిందమ్మా? సో యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ పుల్డ్ బ్యాక్ ద డిఎన్ఏ టెక్నాలజీ బిల్. ఓకే, సో డిఎన్ఏ టెక్నాలజీ బిల్ని వాళ్ళు వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించారు. ఎక్కడ? లోక్సభలో. ఓకే, సో 2019లో తీసుకొచ్చినటువంటి ఈ బిల్ని కాస్త మేము ఉపసంహరించుకుంటున్నామని చెప్పి ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం మనకి సో ఈ బిల్ని విత్డ్రా చేసుకున్నట్టు మనకి చెప్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, సో అసలు ఈ యొక్క డిఎన్ఏ అంటే ఏంటి? ఓకే, సో ఆర్ఎన్ఏ అంటే ఏంటి? జెనెటిక్ మెటీరియల్ అంటే ఏంటి? ఓకే, సో జీన్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం బేసిక్స్ వెళ్ళిపోదాం. ఈ టాపిక్ ఫస్ట్ నుంచి అంటే బేసిక్స్ నుంచి కూడా మనం ఒకసారి చూద్దామమ్మా. సో ఆల్ ద డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, జెనెటిక్ మెటీరియల్ అంటే ఏంటి, జీన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా మనం డిఫైన్ చేసుకుందాం. సో దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, ముందుగా మనం డిఎన్ఏ గురించి తెలుసుకునేటప్పుడు సో ఒకసారి సెల్ స్ట్రక్చర్ గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, సో సెల్ అంటే ఏంటి, సెల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, అవన్నీ ఒకసారి చూద్దాం. సో వాట్ ఈస్ ద సెల్? సెల్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్. ఓకే, ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఎవ్రీ ఆర్గానిజం. ఓకే, సో బేసిక్ ఫండమెంటల్ యూనిట్ మనం ఏమంటాం? సెల్ అంటాము. తెలుగులో మనం కణం అని కూడా చెప్తాము. ఓకే, సో ఒక కణం అనేది సో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, సో ఇందులో మనకి సెల్స్ అనేవి టూ టైప్స్గా ఉంటాయమ్మా. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రోకారియోటిక్ సెల్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రోకారియోటిక్ సెల్, సెకండ్ వన్ ఈజ్ యూకారియోటిక్ సెల్. ఓకే, సో ప్రోకారియోటిక్ అంటే ఏంటి సార్? ప్రోకారియోటిక్ అంటే ఏంటమ్మా? దీంట్లో సో ప్రోకారియోటిక్ మీన్స్ దిస్ ఈజ్ హ్యావింగ్ నో న్యూక్లియస్. ఓకే, సో న్యూక్లియస్ అనేది ఏంటి? దీంట్లో ఆబ్సెంట్గా ఉంటుంది. ఓకే, సో న్యూక్లియస్ అనేది ఏంటి? సో దిస్ విల్ బి ఆబ్సెంట్ ఇన్ ద ప్రోకారియోట్. ఓకే, సో వేర్ యాజ్ ఇఫ్ యూ టేక్ ద యూకారియోట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద న్యూక్లియస్. దీంట్లో న్యూక్లియస్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్. ఓకే, సో ప్రోకారియోటిక్ అంటే ఏంటో ప్రిమిటివ్ టు ద న్యూక్లియస్ ఫార్మేషన్. ఓకే, సో న్యూక్లియస్ లేకుండా ఈ యొక్క సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. వెరాజ్ యూకారియోటిక్ సెల్స్ ఆల్ విల్ హ్యావ్ ద న్యూక్లియస్. ఓకే, సో ఈ న్యూక్లియస్లో మనకి డిఎన్ఏ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో న్యూక్లియస్లో మనకి ఏముంటుందమ్మా? న్యూక్లియస్లో మనకి డిఎన్ఏ అనేది పొందుపరిచి ఉంటుంది. సో దేంట్లో ఉంటుంది ఈ డిఎన్ఏ అంటే? సో దిస్ డిఎన్ఏ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఓకే, సో క్రోమోజోమ్స్లో మనకి ఈ యొక్క డిఎన్ఏ మెటీరియల్ అనేది. ఓకే, సో డిఎన్ఏ అనేది ఇన్ఫర్మేషన్ అనమాట. సో దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ మెటీరియల్ ఈస్ ఎస్పెషలీ ప్రజెంట్ ఇన్ ద chromosomes. Okay, so in the same way, so we have the prokaryotes. Okay, so prokaryotes doesn't have nucleus, doesn't have mitochondria. Okay, but they have some kind of DNA like structure. Okay, so that DNA is called as extra chromosomal DNA. Okay,
సో ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అంటాం దీన్ని. సో దిస్ విల్ బీ సీన్ ఇన్ ద ప్లాస్మిడ్స్. ఓకే, సో ఎక్కడ చూపిస్తుందమ్మా మనకి ప్లాస్మిడ్స్ అనేటువంటి ఒక సెల్ ఆర్గనెల్లో మనకి ఈ యొక్క ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సర్క్యులర్ డిఎన్ఏ కదా మనం పిలుస్తాము. ఓకే, ఇప్పుడు ఈ డిఎన్ఏ చూసినట్టయితే డిఎన్ఏ ఈజ్ ఏ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్. ఓకే, సో ఇది ఒక చాలా కాంప్లెక్స్గా ఉంటుందమ్మా. సో డిఎన్ఏ హ్యాజ్ ఎ ఇంట్రికేట్ ఫండమెంటల్ స్ట్రక్చర్. ఓకే, సో దీని యొక్క స్ట్రక్చర్ అయితే ఉంటుంది. సో స్ట్రక్చర్ పేరు ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ద ట్విస్టెడ్ ఫామ్. ఓకే, చూడడానికి ఎట్లా ఉంటుంది, ట్విస్టెడ్ ఫామ్లో ఉంటుంది. ఓకే, ట్విస్టెడ్ ఫామ్లో ఉంటుంది. అండర్స్టాండ్? సో దీన్ని ఏమంటాము, డబల్ హెలిక్స్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాం. ఏమంటాం, డబల్ హెలిక్స్ స్ట్రక్చర్ అని పిలుస్తాము. ఓకే, అండ్ దిస్ డబల్ హెలిక్స్ స్ట్రక్చర్ వాజ్ డిస్కవర్డ్ బై ద టూ ఫేమస్ పర్సన్స్ కాల్డ్ వాట్సన్ అండ్ క్రిక్. ఓకే, సో జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ అనేవాళ్ళు ఈ యొక్క ఫస్ట్ టైం డిఎన్ఏని డిస్కవర్ చేశారు. ఓకే, సో దీనికి గాను వీళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. నౌ ఐ విల్ షో యూ ఏ డిఎన్ఏ పిక్చర్ రిలేటెడ్ టు ఇట్స్ కంపోజిషన్. ఓకే, సో డిఎన్ఏలో ఏమేమి ఉంటాయి, సో వాటి యొక్క కాంపోనెంట్స్ ఏంటి ఒకసారి మనం క్లియర్ కట్గా చూద్దాం. ఒకసారి మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద యూకారియోటిక్ సెల్, దిస్ ఈజ్ ద ప్రోకారియోటిక్ సెల్. ఓకే, సో యూకారియోటిక్ సెల్లో మనం చూసినట్టయితే ద డిఎన్ఏ ఇస్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్. ఓకే, సో న్యూక్లియస్లో మనకి డిఎన్ఏ అనేది కనబడుతుంది. సో న్యూక్లియస్లో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇట్ వాస్ సీన్ ఇన్ ద క్రోమోజోమ్స్. ఓకే, న్యూక్లియస్లో మనకి క్రోమోజోమ్స్ అని ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్లో మనకి డిఎన్ఏ అనేది నిక్షిప్తమై ఉంటుంది. ఓకే, సో వెరాజ్ యూ కమ్ టు ద ప్రోకారియోటిక్ సెల్, ప్రోకారియోటిక్ సెల్లోకి వస్తాయి. సో హియర్ ద న్యూక్లియస్ ఈజ్ యాక్చువల్లీ ఆబ్సెంట్. సో న్యూక్లియస్ అనేది మనకు కనబడదు. ఓకే, అట్లాగే మనకి మైటోకాండ్రియా అనేది కూడా మనకు దీంట్లో కనిపించదు. సో జనరల్గా ఏమవుతుంది, మైటోకాండ్రియాలో కూడా కొంత డిఎన్ఏ అనేది కనిపిస్తుంది. ఓకే, సో దీంట్లో మనకి మైటోకాండ్రియా ఉంది కదా, సో దీంట్లో కూడా మనకి దెర్ విల్ బి ఏ జెనెటిక్ మెటీరియల్ కాల్డ్ డిఎన్ఏ. సో దాంట్లో డిఎన్ఏ అనేది కనిపిస్తుంది. బట్ ప్రోకారియోట్లో మనకి మైటోకాండ్రియా ఉండదు, న్యూక్లియస్ ఉండదు, బట్ దెర్ ఇస్ ఎ న్యూక్లియర్డ్ లైక్ మెటీరియల్. ఓకే, న్యూక్లియస్ లాంటి మెటీరియల్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్డ్. ఓకే, సో దీంట్లో మనకి డిఎన్ఏ మెటీరియల్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎస్పెషలీ సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్క్యులర్ డిఎన్ఏ. సో దీన్ని ఏమంటాం మనం, సర్క్యులర్ డిఎన్ఏ అంటాము. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్లాస్మిడ్. ఓకే, సో ప్లాస్మిడ్ రూపంలో మనకి, ఓకే, సర్క్యులర్ డిఎన్ఏ రూపంలో మనకి డిఎన్ఏ అనేది ప్రోకారియోటిక్ సెల్స్లో మనకి కనిపిస్తుంది. ఓకే, సో జెనెటిక్ మెటీరియల్ లేదా అంటే ఖచ్చితంగా జెనెటిక్ మెటీరియల్ అయితే ఉంది. సో డిఎన్ఏ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ద క్రోమోజోమ్స్, క్రోమోజోమ్స్ రూపంలో మనకి డిఎన్ఏ అనేది కనిపించదు. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ సీన్ యాజ్ ఏ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అంటారు. ఏమంటామా, ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్లాస్మిడ్ డిఎన్ఏ. ఇంకా చెప్పాలంటే సర్క్యులర్ డిఎన్ఏ కింద కూడా మనం ఈ యొక్క ప్రోకారియోటిక్ సెల్లో ఉన్నటువంటి డిఎన్ఏను మనం పిలుస్తాము. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద డిఫరెన్స్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ బిట్వీన్ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్. ఓకే, క్లియర్ అయిందా మీకు? సో ఒకసారి ఈ యొక్క పిక్చర్ని చూడండి అమ్మా. సో దిస్ ఈస్ ద పిక్చర్ రిలేటెడ్ టు ద స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద డిఎన్ఏ అండ్ ఇట్స్ ఆర్ఎన్ఏ. ఓకే, సో డిఎన్ఏలో ఏమేమి ఉంటాయి, ఆర్ఎన్ఏలో ఏమేమి ఉంటాయి. మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డిఎన్ఏ? సో డిఎన్ఏ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ జెనెటిక్ మెటీరియల్ ఫౌండ్ ఇన్ ఆల్ ద యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. ఓకే, సో ప్రతి యూకారియోటిక్ సెల్లో ఓకే వీ హ్యావ్ దిస్ డిఎన్ఏ. ఓకే, అర్థమైందా? సో ఇట్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్ ఫౌండ్ ఇన్ ద క్రోమోజోమ్స్. క్లియర్? And its full form is deoxyribose nucleic acid. Okay, so now coming to the RNA. So RNA లోకి వెళ్తే, సో RNA కూడా, సో దిస్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద సెల్స్. ఓకే, సో ప్రతి లివింగ్ సెల్లో మనకి RNA అనేది కనిపిస్తుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సిమిలర్ టు ద DNA. ఓకే, సో RNA ఈజ్ ఏ సింగిల్ స్ట్రాండెడ్ జెనెటిక్ మెటీరియల్. ఓకే, సో సింగిల్ స్ట్రాండెడ్ జెనెటిక్ మెటీరియల్ మనం ఆర్ఎన్ఏ అంటాము. ఓకే, సో వెరస్ డిఎన్ఏ హ్యాస్ డబల్ స్ట్రాండెడ్. ఓకే, సో మనకి రెండు స్ట్రాండ్స్ అనేవి మనకి డిఎన్ఏలో కనిపిస్తాయి. ఓకే, వెరస్ ఇన్ ఆర్ఎన్ఏ వీ హ్యావ్ ఓన్లీ
సింగిల్ స్ట్రాండెడ్ అంటే ఏంటి చూడండి అమ్మా, ఒక స్ట్రాండ్ మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇన్ డిఎన్ఏ యూ హ్యావ్ 2 స్ట్రాండ్స్. ఓకే, 2 స్ట్రాండ్స్ అయితే 2 యూనిట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద డిఎన్ఏ, దిస్ ఈజ్ ఫస్ట్ యూనిట్, దిస్ ఈజ్ సెకండ్ యూనిట్. సో ఇన్ ఆర్ఎన్ఏ వీ హ్యావ్ ఓన్లీ 1 యూనిట్. అండర్స్టాండ్? సో ఇన్ ఆర్ఎన్ఏ, సో దిస్ ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ లైక్ వైరసెస్. సో వైరసెస్లో ఇది ఆర్ఎన్ఏ అనేది ప్రిడామినెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇంకొంచెం డీప్గా వెళ్తే, ఓకే, సో దిస్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ న్యూక్లియిక్ బేసిస్. ఓకే, సో న్యూక్లియిక్ బేసిస్ అనేవి ఉంటాయమ్మా. సో ఒక్కసారి మనకి ఈ యొక్క న్యూక్లియో బేసిస్ని మనం చూసినట్టయితే, ఓకే, సో దీస్ న్యూక్లియో బేసిస్ ఆర్ ఎస్పెషలీ 2 టైప్స్. సో వన్ ఈజ్ ప్యూరైన్స్, సెకండ్ వన్ ఈజ్ పిరమిడిన్స్. ఇక్కడ కింద కనబడుతుంది కదమ్మా. సో వీటిని మనం ప్యూరైన్స్ అంటాము, వీటిని మనం పైరమిడిన్స్ అంటాము. ఓకే, సో ప్యూరైన్స్లో మనకి ఏమొస్తాయి, ఎడినైన్ వస్తుంది, గువానైన్ వస్తుంది. ఓకే, సో వెరాస్ పైరమిడిన్స్లో మనకి సైటోసిన్, యురాసిల్, థైమిన్ అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఓకే, సో ఈ యురాసిల్ అనేది మనం చూసారా, సో దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ద ఆర్ఎన్ఏ మాత్రమే మనకి యురాసిల్ అనేది కనిపిస్తుంది. వెరాస్ ఎడినైన్, గువానైన్, సైటోసిన్, థైమిన్ అనేవి డిఎన్ఏలో కనిపిస్తాయి. ఓకే, అర్థమైందా? సో మీకు ఇక్కడ చూడండి, సో మనకి డిఎన్ఏలో ఏమేమి కనిపిస్తున్నాయి, దెర్ విల్ బి సైటోసిన్, గువానైన్, ఎడినైన్ అండ్ థైమిన్. ఓకే, సో ఈ 4 మనకి కనిపిస్తాయి ఇన్ ద న్యూక్లియో బేసిస్. వేరస్ ఇన్ ఆర్ఎన్ఏ హ్యావ్ సైటోసిన్, గువానైన్, ఎడినైన్. ఇక్కడ థైమిన్ ప్లేస్లో, డిఎన్ఏలో మనకి థైమిన్ ఉంది చూసారా, ఈ థైమిన్ ప్లేస్లో ఏమవుతుంది, యురాసిల్ అనేది మనకి ఉంటుంది. క్లియర్? సో ఇది తేడా అనమాట, ఇది ఒక్క తేడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో థైమిన్ ప్లేస్లో మనకి యురాసిల్ అనేది ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి చూడండమ్మా, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ న్యూక్లియో బేసిస్తో పాటు మనకి అదర్ పార్ట్స్ ఏమి ఉంటాయంటే, ఒకటి షుగర్ ఫాస్ఫేట్స్ అని మనకి ఈ యొక్క హెలిక్స్లో, ఓకే, ఈ యొక్క థ్రెడ్స్ ఉన్నాయి కదా మనకి, డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క హెలిక్స్లో మనకి ఈ యొక్క షుగర్ ఫాస్ఫేట్స్ అని ఉంటాయి. ఓకే, సో బేస్ పెయిర్, ఓకే, బేస్ పెయిర్ ఏంటమ్మా, సో బేస్ పెయిర్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. డిఎన్ఏలో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, సో న్యూక్లియో బేసిస్ ఉంటాయి, బేస్ పెయిర్ ఉంటుంది, అట్లాగే షుగర్ ఫాస్ఫేట్ అనేది ఉంటుంది. ఓకే, సో బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ వీ హ్యావ్ దిస్ బేస్ పెయిర్స్, న్యూక్లియో బేసిస్ అండ్ హెలిక్స్ ఆఫ్ షుగర్ ఫాస్ఫేట్. ఓకే, సో ఈ 3 మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే మనకి ఇంకొకసారి చూసినట్టయితే, సో ఇక్కడ మనకి బాండింగ్స్ కనిపిస్తున్నాయి కదమ్మా. సో హియర్ ఇన్ డిఎన్ఏ, సో ఆల్వేస్, సో ఎప్పుడు కూడా మనకి ఎడినైన్ ఆల్వేస్ బాండ్స్ విత్ థైమిన్. ఓకే, సో ఎడినైన్కి థైమిన్కి మనకి డబుల్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఓకే, వెరాస్ గువానైన్ అండ్ సైటోసిన్ ఈజ్ హ్యావింగ్ ట్రిపుల్ బాండ్. ఓకే, సో ఎడినైన్, థైమిన్, గువానైన్, సైటోసిన్ అనేవి ఈ యొక్క డిఎన్ఏలో మనకు కనిపిస్తాయి, ఈ యొక్క 4 న్యూక్లియో బేసిస్ అనేవి. అదేవిధంగా మనకి, సో మనకి ఆర్ఎన్ఏ తీసుకున్నట్టయితే, ఓకే, సో ఆర్ఎన్ఏలో మనకి గువానైన్, సైటోసిన్ అనేది ట్రిపుల్ బాండ్తో ఫామ్ అవుతుంది. ఓకే, వెరాస్ ఎడినైన్ అండ్ థైమిన్ అనేది ఇక్కడ ఏర్పడదు. ఓకే, సో థైమిన్ అనేది ఆబ్సెంట్ కదమ్మా. సో థైమిన్ వాజ్ రీప్లేస్డ్ బై ద యురాసిల్. ఓకే, సో ఎడినైన్ ఈజ్ బాండింగ్ విత్ యురాసిల్ ఇన్ ద ఆర్ఎన్ఏ. ఓకే, సో డబల్ బాండ్ ఫామ్, సారీ ఇక్కడ ట్రిపుల్ బాండ్ రాశాను. సో హియర్ యూ హ్యావ్ డబల్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే, సో ఎడినైన్ ఈజ్ బాండింగ్ విత్ డబల్ బాండ్ విత్ యురాసిల్. ఓకే, సో దిస్ ఈజ్ ద కంప్లీట్ స్ట్రక్చర్ బిట్వీన్ ద డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. ఓకే, సో డిఎన్ఏ ఆర్ఎన్ఏ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్గా మనం కంప్లీట్ డిఫరెన్స్ అని మనం తెలుసుకున్నాము. సో నౌ లెట్ us జంప్ ఇన్ టు ద టాపిక్. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క జెనెటిక్ ట్రాన్స్మిషన్ అనేది ఏమవుతుందమ్మా, సో డిఎన్ఏలో అనేది మనకి జెనెటిక్ ట్రాన్స్మిషన్ అనేది కోడ్ యొక్క, సో మనకి డిఎన్ఏలో ఏమవుతుంది, సో డిఎన్ఏ ఇస్ ఎ జెనెటిక్ మెటీరియల్ అండ్ దిస్ జెనెటిక్ మెటీరియల్ ఈజ్ స్టోరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద ఫిజికల్ అపేరెన్స్. ఓకే, సో ఫిజికల్ అపేరెన్స్ కానీ లేదా జెనెటిక్ అపేరెన్స్ కానీ, ఓకే, లేదా సో ఈ యొక్క హావభావాలు కానీ, ఇవన్నీ కూడా ఏమవుతాయి మనకి ఈ యొక్క సో జెనెటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి, ఫాదర్ నుంచి సన్కి, ఎట్లా ఇన్హెరిటెన్స్ రూపంలో ఒక పర్సన్ నుంచి ఇంకొక ఆఫ్ స్ప్రింగ్కి, ఇంకొక ఆఫ్ స్ప్రింగ్ నుంచి తన ఆఫ్ స్ప్రింగ్కి, అట్లా కూడా ఈ జనరేషన్ మొత్తం ఏమవుతుంది, ఈ యొక్క డిఎన్ఏ అనేది పాస్ అవుతుంది. ఓకే, ఫర్ సపోజ్ మనం తీసుకున్నట్టయితే, సో హ్యావ్ ఎక్స్ క్రోమోజోమ్. ఓకే, XX అనేది మనకి మదర్ నుంచి వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ అవర్ మదర్, దిస్ ఇస్ అవర్ ఫాదర్. సో మదర్ నుంచి మనకు ఒక ఎక్స్ క్రోమోజోమ్ వచ్చింది అనుకోండి. ఓకే,
సో ఫాదర్ నుంచి మనకి ఏమవుతుంది వై క్రోమోజోమ్ అనేది వస్తుంది. క్లియర్. సో ఫాదర్లో మదర్లో ఉన్నటువంటి ట్రైట్స్ కాస్త ఏమవుతాయి మనకి ఆఫ్ స్ప్రింగ్కి ఏమవుతాయి, సో మనకి ఆఫ్ స్ప్రింగ్కి రావడం జరుగుతుంది. ఓకే. సో XYతో ఫామ్ అయితే అతను మేల్ కింద కన్వర్ట్ అవుతారమ్మా. ఓకే. వెరాజ్ ఇఫ్ ద జీన్స్ ఈజ్ ఫార్మింగ్ విత్ XX, సో దెన్ ఇట్ విల్ బి బేబీ గర్ల్. ఓకే. సో ఎవరైతే ఈ ఆఫ్ స్ప్రింగ్స్ ఎయిదర్ గర్ల్ కానీ ఎయిదర్ మేల్ కానీ, ఓకే, ఆర్ మేబీ ద బాయ్ కానీ, సో దే విల్ హ్యావ్ ద ఆల్ ద జెనెటిక్ ట్రైట్స్ దే వర్ పాసింగ్ ఫ్రమ్ ద మదర్. సో మదర్ నుంచి హాఫ్ DNA అనేది వస్తుంది, ఫాదర్ నుంచి హాఫ్ DNA అనేది వస్తుంది అనమాట. ఓకే. సో ఇట్లా మనకి ఏమవుతుంది జెనెటిక్ ట్రాన్స్మిషన్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మనకి సో జీన్స్ అనేది మూవ్ అవుతాయి. ఓకే. సో ఫాదర్లో ఏం జీన్స్ ఉన్నాయో హాఫ్ జీన్స్ అనేవి ఈ యొక్క గర్ల్ కానీ బాయ్ కానీ రావడం జరుగుతుంది. అట్లాగే మదర్లో ఉన్నటువంటి హాఫ్ జీన్స్ అనేవి ఇక బాయ్ కానీ గర్ల్ కానీ రావడం జరుగుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ ద వే ద క్రూషియల్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ విల్ బి పాసింగ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద అదర్ జనరేషన్. ఓకే. సో ఈ యొక్క డిఎన్ఏ మనకి ఎక్కడ ఉంటుందమ్మా న్యూక్లియస్లో ఉంటుంది. సో ఈ డిఎన్ఏని మనం ఏమంటాం న్యూక్లియర్ డిఎన్ఏ అంటాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద డిఎన్ఏ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఎన్ఏ దట్ ఈస్ కాల్డ్ ద nuclear DNA, whereas other DNA that is called extra nuclear DNA or extra chromosomal DNA అంటాము, that is called the plasmids which is present in the prokaryotic cells. Okay, prokaryotic cells లో మనకి యొక్క plasmid DNA or extra chromosomal DNA or circular DNA అనేది కనిపిస్తుంది. ఓకే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ DNA. ఓకే. సో నౌ విల్ మూవ్ టు ద అవర్ DNA టెక్నాలజీ బిల్. సో కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్లోకి ఒకసారి మనం వెళ్ళినట్టయితే, సో ఇట్ వాస్ ఫస్ట్ సజెస్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2003. 2003లో దీన్ని మనకి సజెస్ట్ చేశారు. ఓకే. అట్లాగే దీని తర్వాత 2003 నుంచి సో ఇట్ వెంట్ సో మెనీ మల్టిపుల్ రివిజన్స్. ఓకే. దీన్ని తరచుగా మార్చడం అయితే జరిగింది. ఓకే. అండ్ ఫైనల్లీ సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ద లోక్సభ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019. సో 2019లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. ఆ తర్వాత ఈ బిల్ ఏమైందమ్మా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి మనకి బిల్ అయితే వెళ్ళడం జరిగింది. అంటే ఏంటి ఇనీషియల్గా మనకి బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో బిల్ మీద డిస్కషన్ జరుగుతుంది. ఓకే. సో డిస్కషన్ జరిగిన తర్వాత ఏం చేస్తారు, సో బిల్లుని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్కి సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ క్లారిటీ కోసం ఏం చేస్తారు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించడం అయితే జరుగుతుంది. ఓకే. సో అట్లా ఈ బిల్ ఏమైంది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలోకి వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు 2019లో. ఓకే. సో వాట్ ఆర్ ద కన్సర్న్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ డిఎన్ఏ టెక్నాలజీ బిల్. ఓకే. సో కన్సర్న్స్ ఏంటమ్మా, సో ఫస్ట్ వన్ పొటెన్షియల్ మిస్యూజ్, దీన్ని మిస్యూజ్ చేస్తారు అని చెప్పి కమిటీ ఒక క్లియర్ కట్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏం చేసింది, సో దిస్ డిఎన్ఏ టెక్నాలజీ బిల్ విల్ బి మిస్యూజ్డ్ బై ద ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్స్ లైక్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్షియస్ గ్రూప్స్ కానీ రిలీజియస్ గ్రూప్స్ కానీ సోషల్ పీపుల్ ఎస్పెషలీ ఎనీ కైండ్ ఆఫ్ ఒక కాస్ట్ని కానీ లేదా ఒక రిలీజియన్ని కానీ లేదా ఒక అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ కానీ వాళ్ళని తొక్కిపెట్టడానికి సో ఈ యొక్క డిఎన్ఏ టెక్నాలజీ బిల్ అనేది మిస్యూజ్ అవుతుంది అని చెప్పి కమిటీ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు యొక్క గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క బిల్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి కమిటీ అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో కమిటీ వాజ్ వెరీ మచ్ అగైన్స్ ద పాసింగ్ ఆఫ్ దిస్ డిఎన్ఏ టెక్నాలజీ బిల్. ఓకే. సో అందుకనే ప్రభుత్వం ఏం చేసింది ఈ యొక్క డిఎన్ఏ టెక్నాలజీ బిల్ని విత్డ్రా చేసుకుంది. ఓకే. సో కమిటీ వాజ్ క్లియర్లీ డిఫైన్డ్ దట్ సో దిస్ బిల్ ఈజ్ అగేన్స్ట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ పొటెన్షియల్ మిస్యూజ్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. ఓకే. సో ఇండియా మొత్తం కూడా ఇది ఒక పొటెన్షియల్ మిస్యూజ్ వెపన్ కింద వాడతారు అని చెప్పి కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందమ్మా. సో వాట్ ఆర్ ఇట్స్ ఎస్పెషలీ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ డిఎన్ఏ బిల్. ఓకే. సో ఎందుకు ఈ డిఎన్ఏ బిల్ని తీసుకురావాలనుకున్నారు. ఓకే. సో దీనిలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీనివల్ల యూజెస్ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ డిఎన్ఏ, స్టోరింగ్ ఆఫ్ ద డిఎన్ఏ అండ్ టెస్టింగ్ ఆఫ్ హ్యూమన్ డిఎన్ఏ శాంపిల్స్. అర్థమైందమ్మా. సో ఇక్కడ మనకి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ని ఒక లీగల్ సెటప్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. ఎట్లాగా, సో వీ నీడ్ టు కలెక్ట్ దిస్ డిఎన్ఏ. సో డిఎన్ఏని కలెక్ట్ చేయడం కానీ డిఎన్ఏ డేటా బ్యాంక్స్ అంటాము. సో ఈ డేటా బ్యాంక్స్లో ఏం చేస్తారు డిఎన్ఏని కలెక్ట్ చేస్తారు, వాటిని స్టోర్ చేస్తారు. అండ్ దే విల్ ఆల్సో టెస్ట్ ద హ్యూమన్ డిఎన్ఏ శాంపిల్స్ ఆల్సో. సో హ్యూమన్ డిఎన్ఏ టెస్టింగ్ని కూడా ఈ యొక్క డేటా కలెక్షన్ బ్యాంక్స్లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దీనికి కూడా ఏంటి ఈ అన్నిటికి కూడా ఈ డేటా ఎస్పెషల్లీ డిఎన్ఏ డేటా బ్యాంక్స్కి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి, ఒక శాంక్టిటీ అనేది ఉండాలి, ఒక స్టాట్యూట్ అనేది ఉండాలి. ఓకే. సో ఎప్పుడైతే లా చేస్తారో దాని మీద ఒక రెగ్యులేషన్ అనేది ఏర్పడుతుంది. సో అట్లా దీనికి ఈ యొక్క బిల్కి చట్టరూపాన ఒక లా చేద్దామని సో వీళ్ళు అనుకున్నారు. దట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ అండ్ ప్రైమర్లీ ఫర్ ఫోరెన్సిక్ పర్పసెస్ అండ్ కన్ఫర్మింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ క్రిమినల్స్. ఓకే. సో క్రిమినల్స్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఓకే, క్రిమినల్స్ని పట్టుకోవడానికి ఫోరెన్సిక్ పర్పస్ ఎస్పెషల్లీ ఎవిడెన్స్ బేస్డ్ కేసెస్ స్టడీ చేయడానికి. ఓకే. సో ఇట్లాంటివన్నిటికి కూడా మనకి డిఎన్ఏ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. డిఎన్ఏ టెక్నాలజీ ఈజ్ వెరీ వెరీ ఇమ్మెన్స్లీ హెల్ప్ఫుల్
ఫర్ కలెక్షన్ ఆఫ్ this kind of DNA samples from to identify the criminals, and also it will be used to solve the cases, and that will be used in the forensic purposes. Okay, so forensic purpose లో యూజ్ కావడానికి క్రిమినల్స్ ఐడెంటిఫై చేయడానికి సో ఎక్కువగా ఈ యొక్క ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క ఆబ్జెక్టివ్తో మనకి ఈ బిల్ని అయితే పొందుపరిచారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ ఈజ్ పేరెంటేజ్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే ఏంటమ్మా పేరెంటేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే? సో పేరెంట్స్ని ఎవరో ఐడెంటిఫై చేయడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, సో పర్సన్కి ప్రాబ్లం ఏంటి, సో నా పేరెంట్స్ ఎవరో తెలియదు అనమాట. సో అట్లాంటి పర్సన్ ఏం చేస్తారు, సో మా ఫాదర్ ఈయనే, మా మదర్ లేదా మా మదర్ ఈవిడే. సో అట్లా తెలుసుకోవడానికి ఏం చేస్తారు, సో డిఎన్ఏ టెస్టింగ్ అనేది చేస్తారు. ఎప్పుడైతే ఆబ్వియస్లీ మీకు చెప్పాను కదా, ఫాదర్ నుంచి మనకి హాఫ్ డిఎన్ఏస్ అనేవి వస్తాయి, మదర్ నుంచి హాఫ్ డిఎన్ఏస్ అనేవి వస్తాయి. ఓకే, సో ఆ డిఎన్ఏ టెస్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్ మదర్ అనేది తెలుస్తుంది. దట్ ఈస్ వాట్ ద పేరెంటేజ్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, అట్లాగే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్. సో యొక్క క్రైమ్స్ని మనం డిటెక్ట్ చేయడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి, సో క్రిమినల్ యొక్క ఫింగర్ ప్రింట్స్ కానీ డిఎన్ఎస్ కానీ మనం కలెక్ట్ చేస్తే సో వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద క్రిమినల్స్. ఓకే, అండ్ ఆల్సో మిస్సింగ్ పర్సన్స్, ఎవరైతే మిస్సింగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క డిఎన్ఏ శాంపిల్ మనకు తెలిసినట్టయితే సో వాళ్ళ డిఎన్ఏ వాళ్ళ ఫ్యామిలీ డిఎన్ఏతో మ్యాచ్ అయిందనుకోండి, సో దెన్ వీ కెన్ అడ్రస్ ద మిస్సింగ్ పర్సన్స్ ఆల్సో. ఓకే, సో ఈ మిస్ అయినటువంటి పర్సన్ ఈయనే, సో కాల్డ్ ఈయనే అని చెప్పి మనం ఒక రిపోర్ట్ అయితే ఇవ్వచ్చు. దట్ మీన్స్ ఇట్ ఈస్ వీఆర్ కన్ఫర్మింగ్ దట్ ద మిస్సింగ్ పర్సన్ ఈస్ దిస్ పర్టికులర్ పర్సన్ ఓన్లీ. సో నెక్స్ట్ వన్ ఈజ్ కన్సర్న్ రిక్వైర్మెంట్. ఓకే, సో కన్సర్న్ రిక్వైర్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో నో కన్సర్ట్ ఈజ్ నీడెడ్ ఫర్ ద డిఎన్ఏ శాంపిల్స్ ఇఫ్ అరెస్టెడ్ ఫర్ సివియర్ క్రైమ్స్. ఓకే, సో సివియర్ క్రైమ్స్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళ యొక్క డిఎన్ఏ శాంపిల్స్ అనేవి ఓకే పోలీస్ వారు తీసుకోవచ్చు. వితౌట్ ఎనీ కన్సర్న్ దే కెన్ టేక్ దేర్ డిఎన్ఏ శాంపిల్స్. బట్ ఇది మనకు రైట్ అనిపిస్తుందా? ఇట్ ఈస్ బ్రీచింగ్ ద ఆర్టికల్ 21. ఓకే, ఇట్ ఈస్ అగేన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్ దట్ వాస్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో కన్సర్ట్ లేకుండా మనకి డిఎన్ఏ శాంపిల్స్ అనేవి ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చామా? ఇఫ్ ఎనీ పీపుల్ ఆర్ అవార్డెడ్ విత్ డెత్ సెంటెన్స్. ఓకే, సో వాళ్ళకి డెత్ అవార్డ్ అయిందనుకోండి, ఉరిశిక్ష వేశారనుకోండి, అట్లాంటి వాళ్ళ దగ్గర కన్సర్ట్ లేకుండా డిఎన్ఏ తీసుకోవచ్చని ఈ బిల్లో పొందుపరిచారు. అట్లాగే మోర్ దాన్ 7 years ప్రెజెంట్లో ఉన్నటువంటి పర్సన్స్ దగ్గర నుంచి కూడా మనకి వితౌట్ దేర్ కన్సర్ట్ వీ కెన్ ఏబుల్ టు టేక్ దేర్ డిఎన్ఏ శాంపిల్స్. ఓకే, సో ఇది కొంచెం మనకి ఆర్బిటరీ. ఓకే, సో ఇది ఆర్బిటరీగా మనకి కనిపిస్తుంది. క్లియర్. నెక్స్ట్ వన్ డిఎన్ఏ డేటా బ్యాంక్. సో ప్రావిజన్ ఆఫ్ నేషనల్ డిఎన్ఏ డేటా బ్యాంక్ అనేది మనకి ఈ యొక్క బిల్లో పొందుపరిచారు. ఓకే, సో మొత్తం దేశానికి మొత్తం కూడా మనకు ఒక డిఎన్ఏ డేటా బ్యాంక్ అనేది ఉండాలి. అట్లాగే సో రీజనల్గా స్టేట్ వైడ్గా కూడా మనకి ఈచ్ రీజనల్ డేటా బ్యాంక్స్ అనేవి కూడా మనం ఎవ్రీ స్టేట్లో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెప్పి ఈ బిల్లో మనకి పొందుపరిచారు. ఓకే, సో క్లియర్గా మనకి ఈ బిల్లో మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి అమ్మా, వై వాజ్ ద బిల్ విత్డ్రాన్. సో బిల్ ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? ఓకే, సో ద సోల్ పర్పస్ ఫర్ ద బిల్ ఈజ్ టు ఐడెంటిఫై ద క్రిమినల్స్. సో క్రిమినల్స్ని ఐడెంటిఫై చేయడానికి సో ఎక్కువగా గవర్నమెంట్ అనేది ఈ యొక్క డిఎన్ఏ శాంపిల్స్ని యూజ్ చేసుకుంటుంది. అట్లాగే పేరెంటేజ్ని మనం చూడడానికి, మనం ఇప్పుడే చెప్పుకున్నాము పేరెంటేజ్ ఐడెంటిఫికేషన్, మిస్సింగ్ పర్సన్స్ని చెక్ చేయడానికి. ఓకే, సో మిస్సింగ్ పర్సన్స్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ యొక్క డిఎన్ఏ బిల్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. బట్ ఎందుకు దీన్ని విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది? ద క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ ఆఫ్ 2022 ఇంట్రడ్యూస్డ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, సో హోమ్ మంత్రి వర్గం ఏం చేసిందమ్మా, ఒక రీసెంట్గా మనకు ఒక క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని చేసింది. సో ఇట్ ఈస్ కవరింగ్ మెజారిటీ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ బిల్ యాజ్ క్లెయిమ్డ్ బై ద గవర్నమెంట్. ఓకే, సో మనకి ఈ యొక్క క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 2022 అనే ఒక బిల్ని రీసెంట్గా హోమ్ మినిస్ట్రీ తీసుకొచ్చింది. ఈ బిల్లో దాదాపుగా మనకి ఈ యొక్క డిఎన్ఏ ఐడెంటిఫికేషన్ బిల్లో ఉన్నటువంటి ప్రొవిజన్సే మనకి దీంట్లో మెన్షన్ చేశారు. ఓకే, సో అట్లాంటప్పుడు మనకి కొత్తగా ఈ యొక్క డిఎన్ఏ బిల్ ఎందుకు మనకి అని చెప్పి సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ దీన్ని ఉపసంహరించుకుందనమాట. ఓకే, సో స్పీకర్ సార్ వీ ఆల్రెడీ హ్యావ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిగార్డింగ్ ద డిఎన్ఏ టెక్నాలజీ బిల్ ఇన్ ద క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్. ఓకే, సో యాక్ట్ ద్వారా మనకు ఆల్రెడీ ఒక చట్టం అయితే ఉంది. సో ఆ చట్టంలో అన్ని ప్రొవిజన్స్ కూడా ఈ యొక్క బిల్లో ఉన్నటువంటివి ఉన్నాయి. సో కనుక దీన్ని మేము ఉపసంహరించుకుంటున్నామని చెప్పి సో ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వం దీని యొక్క డిఎన్ఏ టెక్నాలజీ యూస్ అండ్ అప్లికేషన్ బిల్ని ఉపసంహరించుకుంది. ఓకే, సో నౌ కమింగ్ టు ద ఛాలెంజెస్ అండ్ కన్సర్న్స్ ఆఫ్ ద డిఎన్ఏ టెక్నాలజీ బిల్. ఎందుకు ఈ యొక్క డిఎన్ఏ టెక్నాలజీ బిల్ అనేది కాంట్రవర్సీగా మారింది? బికాస్ దిస్ ఈజ్ ఎంటైర్లీ హ్యావింగ్. ఓకే, సో దీనిలో మొత్తం కూడా మనకి సో దాదాపుగా బయాస్నెస్ అనేవి, పక్షపాత ధోరణి అనేది, ప్రిజుడైసెస్ అంటే ఏంటమ్మా
పక్షపాత ధోరణి అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, సో వరీస్ అబౌట్ ద బయాస్నెస్ అండ్ డిస్క్రిమినేషన్ పర్టికులర్లీ టువర్డ్స్ ద మార్జినలైజ్డ్. ఓకే, సో ఎవరైతే నిమ్న వర్గాలు ఉంటారో, ఎవరైతే వెనకబడిన వర్గాలు ఉంటారో, మైనారిటీ కమ్యూనిటీస్ ఉంటాయో, సో వాళ్ళని టార్గెట్ చేయడానికి ఒక డిఎన్ఏ టెక్నాలజీ బిల్ అనేది యూజ్ అవుతుంది. సో అట్లాంటి జరగకూడదు. ఓకే, దట్ ఈస్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, అందుకు ఈ బిల్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇది సహేతుకంగా లేదు, ఈ బిల్ కరెక్ట్గా లేదు అని చెప్పి సో దీన్ని ఆఫ్ చేయమని చెప్పి చెప్పిందనమాట. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్, ల్యాక్ ఆఫ్ డిగ్నిటీ అండ్ ప్రైవసీ. సో దీంట్లో ఒక ప్రావిజన్ మీరు చూసినట్టయితే ఎవరైతే లైఫ్ సెంటెన్స్ పడుతుందో లేదా డెత్ సెంటెన్స్ పడుతుందో ఆర్ మోర్ దెన్ 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుందో వాళ్ళ కన్సల్ట్ లేకుండా వాళ్ళ డిఎన్ఏని తీసుకోవచ్చు అని గవర్నమెంట్ దీంట్లో ఈ బిల్లులో మనకు పొందుపరిచారు. ఓకే, సో అది యొక్క ఆ ప్రావిజన్ దేనికమ్మా ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా మీకు కనిపించట్లేదా? ఇట్ ఈస్ వైలేటింగ్ ద ఆర్టికల్ 21. ఓకే, ఇట్ ఈస్ వైలేటింగ్ ద ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ విత్ పర్సనల్ లిబర్టీ. ఓకే, సో వాళ్ళకి స్వేచ్ఛని హరిస్తున్నారు. ప్రైవసీ ఇష్యూస్ డ్యూ టు డిఎన్ఏ డేటా బ్యాంక్స్. ఓకే, సో డిఎన్ఏ డేటా బ్యాంక్స్ ఏం చేస్తాయి? డిఎన్ఏని కలెక్ట్ చేస్తాయి. బట్ సో మనకు ఇష్యూరెన్స్ ఇస్తారా అంటే ఖచ్చితంగా అయితే ఇవ్వరు. బికాస్ దెర్ ఆర్ సో మెనీ ప్రైవసీ ఇష్యూస్. మన డిఎన్ఏ ఏమవుతుంది? లీక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, సపోజ్ మన డిఎన్ఏని సపోజ్ ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ క్రిమినల్ యొక్క డిఎన్ఏతో మనకు మ్యాచ్ చేశారనుకోండి, సో ఆ కేసులో మనకి శిక్ష పడితే ఎలా ఉంటుంది మనకి? సో దేర్ విల్ బి సో మచ్ ఆఫ్ పొటెన్షియల్ రిస్క్ ఇన్వాల్వ్మెంట్ regarding the DNA data banks. Okay, so they will misuse the DNA, especially the marginalized and the minority communities will be especially affected because of this DNA technology bill. Okay, so lack of dignity, lack of privacy is the another important factor regarding the DNA technology bill. Okay, even Supreme Court em cheppindante, Supreme Court said that okay, since this DNA technology bill is especially hampering the article 21. Okay, so article 21 ని మనం సుప్రీం కోర్ట్ రైట్ టు ద వెరీ వెరీ ఫండమెంటల్ రైట్గా గుర్తించింది. ఓకే, ఇట్ ఈస్ అ బేసిక్ హ్యూమన్ రైట్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు గెట్ ఇట్. ఓకే, సో దానికి ఇది విరుద్ధంగా మనకి ఉంది. అట్లాగే డేటా స్టోరేజ్ అండ్ సెక్యూరిటీ. సో మనకి ఇండియాలో సరైన పాలసీస్ అనేవి లేవు. ఓకే, దెర్ వాస్ నో రోబస్ట్ పాలసీస్ దట్ వాస్ ఎస్పెషలీ మేడ్ టు స్టోర్ ద డిఎన్ఏ డేటా. సో డిఎన్ఏ డేటా అనేది సరిగ్గా స్టోర్ చేయకపోవడం వల్ల ఓకే మనకి ఛాలెంజెస్ అనేవి ఏర్పడతాయి. ఓకే, సో నీడ్ టు హ్యావ్ వెరీ వెరీ వెల్ డిఫైన్డ్ పాలసీస్ టు సెక్యూర్ దిస్ డిఎన్ఏ డేటా ఎస్పెషలీ ఇన్ ద హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ ల్యాబ్స్. ఓకే, సో హాస్పిటల్స్లో రీసెర్చ్ ల్యాబ్స్లో మనకి మంచి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో అట్లా ప్రొవైడ్ చేస్తే మనకి డిఎన్ఏ స్టోరేజ్ అండ్ సెక్యూరిటీ బ్రీచ్ కాకుండా ఉంటుంది. ఓకే, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఇన్అడిక్వేట్ కన్సర్న్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఈ యొక్క బిల్ అనేది ప్రాపర్గా డిస్కషన్ కాకుండా ప్రజల్లో చర్చించకుండా సో హడావిడిగా తీసుకురావడం అయితే జరిగింది. ఓకే, సో అందుకు ల్యాక్ ఆఫ్ కన్సర్న్ రిక్వైర్మెంట్స్ అనేవి లేకపోవడం వల్ల ఏమవుతాయి? సో దిస్ విల్ లీడ్ టు ద సివిల్ డిస్ప్యూట్స్. ఓకే, ఇట్ ఈస్ కాంప్రమైజింగ్ ద ఇండివిజువల్ ఏజెన్సీస్ అండ్ రైట్స్ ఆల్సో. ఓకే, సో ప్రతి ఒక్క రైట్స్ అనేవి ఓకే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండివిజువల్ రైట్స్ అనేవి ప్రాబ్లమ్గా మారుతాయి. బికాస్ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కన్సర్న్. సో ఎవరైతే కన్సర్న్ లేకుండా ఆ వ్యక్తి దగ్గర డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? సో ఆర్టికల్ 21 బ్రీచ్ అయింది ఇక్కడ. సో డైరెక్ట్లీ దే విల్ గో టు ద సుప్రీం కోర్ట్. ఓకే, సో ఇన్అడిక్వేట్ కన్సెంట్ అనేది జరుగుతుంది. ఇది జరగకూడదు. దిస్ ఈజ్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, అండ్ ఫైనల్లీ కన్ఫ్యూజన్ అరౌండ్ ద డిఎన్ఏ ఎవిడెన్స్. ఓకే, సో కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. ఎట్లాగమ్మా? సో అంబిక్యూటీస్ అరైజింగ్ ఫ్రమ్ ఇన్క్లూజన్ ఆఫ్ ఫోటోగ్రాఫిక్ అండ్ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ విత్ డిఎన్ఏ ఎవిడెన్స్. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు? డిఎన్ఏని ట్యాంపర్ చేస్తారు. ఓకే, సో ఫొటోస్లో వీడియోస్లో మనకు ఒకటి కనిపిస్తుంది. డిఎన్ఏ ఏం చేస్తారు? సింపుల్గా చక్కగా మార్చేస్తారనమాట. ఓకే, సో డిఎన్ఏ అనేది వేరే వాళ్ళది ఉంటుంది. సో కన్ఫ్యూజన్ ఓవర్ ద డిఎన్ఏ ఎవిడెన్స్. ఒక ఫోటోల్లో వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క డిఎన్ఏ ఇక్కడ ఉన్నటువంటి డిఎన్ఏ మ్యాచ్ కాదనమాట. సో అట్లాగా సో దీన్ని ఏం చేస్తారు? ఒక అంబిగ్యూటీ అనేది ఉంటుంది, ఒక మిస్యూజ్ అనేది చేస్తూ ఉంటారు. సో కన్ఫ్యూజన్ అరౌండ్ ద డిఎన్ఏ ఎవిడెన్స్. ఓకే, అక్కడ ఫోటోగ్రాఫిక్ అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్కి యొక్క డిఎన్ఏ ఎవిడెన్స్కి మొత్తం మారిపోతుంది అనమాట. అండ్ కన్సర్న్స్ అబౌట్ ద డేటా అండ్ ఆల్గరిథమిక్ బేసిస్. ఓకే, సో మన యొక్క కన్సర్న్స్ అబౌట్ ద బయాస్నెస్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ డిఎన్ఏ ఎవిడెన్స్ డ్యూ టు ద హిస్టారికల్ డేటాబేసెస్. ఓకే, సో పాత ఎవిడెన్సెస్ తీసుకున్నట్టయితే పాత డేటాబేస్లు మనం స్టడీ చేసినట్టయితే సో మెనీ బయాస్నెస్ వేర్ హ్యాపెండ్ ఇన్ ద ఫోరెన్సిక్ సైన్సెస్ అండ్ డిఎన్ఏ ల్యాబ్స్ ఆల్సో. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ ఏం చేసినాయి? ఈ డిఎన్ఏతో చాలా ఆటలు అయితే ఆడినాయి. ఓకే, సో డిఎన్ఏని మార్చేయడం కానీ చేంజ్ చేసేయడం కానీ పేరెంటేజ్ని మార్చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి అనమాట. సో వీ హ్యావ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ ద డిఎన్ఏ టెక్నాలజీ. ఓకే,
దాని తర్వాత ఇన్యాడిక్వేట్ స్టాండర్డైజేషన్. ఓకే. సో ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్ ఇన్ ద ఫోరెన్సిక్ సైన్స్. ఓకే. సో మన ఫోరెన్సిక్ సైన్స్ అనేది ఇంకా వెల్గా డెవలప్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. సో వీ షుడ్ హ్యావ్ గో ఫర్ ద పొటెన్షియాలిటీ. సో పొటెన్షియాలిటీని మనం పెంచుకోవాలి, స్టాండర్డైజేషన్ని పెంచుకోవాలి. ఓకే. సో మనం న్యూ టెక్నాలజీస్ మనం అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి యాక్యురసీ అనేది పెరుగుతుంది. సో రైట్ నౌ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ యాక్యురసీ. ఇట్ విల్ లీడ్ టు ద పొటెన్షియల్ ఇన్కరెక్ట్ రిజల్ట్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే. సో ఇన్యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి, మిస్ మ్యాచ్డ్ డేటా అనేది ఏర్పడుతుంది. అట్లాగే మిస్యూజ్ ఆఫ్ ప్రొఫైలింగ్. ఓకే. సో ప్రొఫైల్స్ ఏం చేస్తారు, మిస్యూజ్ చేస్తారనమాట. ఓకే. ఆబ్వియస్లీ ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ప్రొఫైల్ కాస్త మీ ప్రొఫైల్లో ఉన్న డిఎన్ఏ వేరే ఉంటుంది. ఓకే. సో వేరే వాళ్ళ ప్రొఫైల్ వేరే ఉంటుందన్నమాట. ఏం చేస్తారు, సపోజ్ ఒక క్రిమినల్ దగ్గర వీళ్ళు డిఎన్ఏ కలెక్ట్ చేస్తారు. సో సపోజ్ ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పొలిటీషియన్ ఒక రేప్ కానీ మర్డర్ కానీ చేశారనుకోండి. ఓకే. సో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి, ఒక వీళ్ళని తప్పించడానికి ఏం చేస్తారు పోలీస్ వారు, సో దే విల్ ట్రై టు యూజ్ ద అదర్ పర్సన్ డిఎన్ఏ. ఓకే. సో ఇక్కడున్న క్రిమినల్ డిఎన్ఏని ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. అండర్స్టాండ్. సో పొటెన్షియల్ మిస్యూజ్ ఆఫ్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ డేటా ఫర్ కాస్ట్ బేస్డ్ అండ్ కమ్యూనల్ ప్రొఫైలింగ్ ఎస్పెషల్లీ ఇన్ కనెక్షన్ విత్ సర్వైవల్ సిస్టమ్. సో డిఎన్ఏస్ అన్ని ఏం చేస్తారు, ఒక ఎవరైతే వీక్ కాస్ట్ బేస్డ్ ఉంటారో సో వాళ్ళ డిఎన్ఏస్ అంతా కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో వాళ్ళని ఇతరత్ర కేసుల్లో ఇరికిస్తూ ఉంటారనమాట. అర్థమైందా. సో హై ప్రొఫైల్ పీపుల్ ఏం చేస్తారు, వీళ్ళని ఒక పావులుగా వాడుతూ ఉంటారు. ఈ కాస్ట్ వెనకబడిన కాస్ట్, వీళ్ళ మీద మనం కేసులు బనాయించవచ్చు. ఓకే. సో వీళ్ళని మనం దోషులుగా చిత్రీకరించవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. మిస్యూజ్ ఆఫ్ ప్రొఫైలింగ్. అండ్ వాట్ ఆర్ ద జడ్జ్మెంట్స్ రిలేటెడ్ టు ద డిఎన్ఏ టెస్టింగ్. ఓకే. సో డిఎన్ఏ టెస్టింగ్ మీద మనకు ఆల్రెడీ ఒక ప్రీవియస్ జడ్జ్మెంట్స్ అనేవి ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ బెనారసీ దాస్ కేస్. సో ఈ కేసు 2005లో జరిగిందమ్మా. సో ఇన్ దిస్ కేసు ఏం చెప్పారంటే డిఎన్ఏ టెస్ట్ షుడ్ బి బ్యాలెన్స్ పార్టీ ఇంట్రెస్ట్. ఓకే. సో బ్యాలెన్స్ పార్టీ ఇంట్రెస్ట్ మేరకు మనకి డిఎన్ఏ టెస్ట్ అనేది చేయాలి. సో ఇఫ్ ఫిజికల్ ఎవిడెన్స్ సపోర్ట్స్ క్లెయిమ్ డిఎన్ఏ టెస్ట్ ఈస్ అన్నెసరీ. ఓకే. అట్లాగే భవానీ ప్రసాద్ కేసులో మనకి 2010లో ఇది జరిగిందమ్మా. సో జడ్జెస్ కాంట్ ఆర్డర్ జెనెటిక్ టెస్ట్ ఓవర్ రోవింగ్ ఎంక్వైరీ. సో రోవింగ్ ఎంక్వైరీ అంటే ఏంటమ్మా, సో దీని మీద క్వశ్చన్స్ అంటే జడ్జెస్ ఏం చేస్తారు, వాటి యొక్క తెలియని సబ్జెక్ట్ మీద సో డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి, అంటే ఏమాత్రం కనెక్షన్ లేనటువంటి క్వశ్చన్స్ని సో జడ్జెస్ వాటి మీద అడిగేటువంటి అవకాశం లేదు. జడ్జెస్ కాంట్ ఆర్డర్ జెనెటిక్ టెస్ట్ యాజ్ రిక్వైరింగ్ రోవింగ్ ఎంక్వైరీ. ఓకే. సో రోవింగ్ ఎంక్వైరీ అంటే ఏంటమ్మా, సో ఆస్కింగ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ నాట్ అట్ ఆల్ కనెక్టెడ్ విత్ ద సబ్జెక్టివ్ మ్యాటర్. ఓకే. సో సబ్జెక్ట్తో సంబంధం లేకుండా అడిగినటువంటి క్వశ్చన్స్తో లింకప్ చేసుకొని జడ్జెస్ ఏం చేయాలి, జడ్జెస్ కాంట్ ఆర్డర్ ఫర్ ద జెనెటిక్ టెస్ట్ ఆఫ్ పర్టికులర్ పీపుల్. ఓకే. సో లాయర్స్ ఏం చేస్తారు, తప్పుదారి పట్టించడానికి సో ఆ టాపిక్ సంబంధించింది కాకుండా సో అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్లో వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అట్లాంటి వాటికి ఎంక్వైరీ వేయండి సార్, మీరు డిఎన్ఏ ఎంక్వైరీ వేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో అట్లాంటి వాటికి జడ్జెస్ ఏం చేస్తారు, జడ్జెస్ కాంట్ ఆర్డర్ జెనెటిక్ టెస్ట్ యాజ్ ఏ రోవింగ్ ఎంక్వైరీని మనకి భవానీ ప్రసాద్ కేసులో మనకి తీర్పు అయితే రావడం జరిగింది. ఓకే. అట్లాగే అశోక్ కుమార్ జడ్జిమెంట్ అనేది 2021లో రావడం జరిగిందమ్మా. సో కోర్ట్స్ కన్సిడర్డ్ ప్రపోర్షనాలిటీ ఆఫ్ ద ఎయిమ్స్ ఫర్ డిఎన్ఏ టెస్ట్. సో ప్రపోర్షనాలిటీ ఎయిమ్స్ అంటే ఏంటమ్మా, లీగాలిటీ. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తారు, లీగాలిటీ అనేది చూస్తారు. ఓకే. సో సపోజ్ ఒక పర్సన్కి ఎంత ప్రపోర్షన్ వరకు క్లెయిమ్ ఉందో, సో ఇక్కడ పర్సన్ ఏ ఉన్నారనుకోండి, ఇక్కడ పర్సన్ బి ఉన్నారు కదా. సో వీళ్ళ యొక్క క్లెయిమ్ ఎంత ఉంది, ఏ యొక్క క్లెయిమ్ ఎంత ఉంది, బి యొక్క క్లెయిమ్ ఎంత ఉంది. ఓకే. సో వీళ్ళ మధ్య వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనే దాని మీద వీళ్ళు ఏం చేస్తారు, ప్రపోర్షనాలిటీ ఎయిమ్స్ అనేది చూస్తూ ఉంటారు అనమాట. సో రీసెంట్గా సుప్రీంకోర్ట్ ఆల్సో సెడ్ దట్ సో టు ఫోర్స్ ఎనీవన్ ఫర్ ద డిఎన్ఏ టెస్ట్ రిగార్డింగ్ ఇట్స్ అన్విల్లింగ్నెస్. సో ఎవరైతే అన్విల్లింగ్నెస్ చూపిస్తారో అట్లాంటి వాళ్ళని డిఎన్ఏ టెస్ట్ పంపించడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఇట్ ఈస్ వెరీ మచ్ అన్కాన్స్టిట్యూషనల్. ఇట్ ఈస్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకే. అండ్ సుప్రీం కోర్ట్ విల్ యాక్ట్ అకార్డింగ్ టు ద బ్రీచింగ్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అనేది ఒక రూలింగ్ అయితే సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో రాజ్యాంగ విరుద్ధంగా పనులు చేసినప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇంటర్వెన్ అవుతుంది, దాన్ని ఆపుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగిందమ్మా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద రీసెంట్ జడ్జ్మెంట్స్ రిగార్డింగ్ ద డిఎన్ఏ టెక్నాలజీ బిల్స్. ఓకే. సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే, సో దిస్ డిఎన్ఏ టెక్నాలజీ బిల్ ఆఫ్ 2019 సో ఎయిమ్ టు బి స్ట్రక్చర్డ్ డిఎన్ఏ టెస్టింగ్. ఓకే. బట్ విత్డ్రాన్ డ్యూ టు ద బేసిస్ ఆఫ్ ప్రైవసీ అండ్ కన్సర్న్స్. ఓకే. సో బేసిక్గా డిఎన్ఏని స్ట్రక్చరైజ్ చేద్దాము, డిఎన్ఏ టెస్టింగ్ని ఒక లీగలైజ్ చేసి స్ట్రక్చరైజ్ చేద్దామని చెప్పి అనుకున్నప్పటికీ, బట్ వై ఇట్ ఈస్ ఫెయిల్డ్ మీన్స్ బికాస్ ఆఫ్ ద బయాస్నెస్ ఇన్ ద బిల్ and because of the privacy concerns and without any consent also, so they are taking the samples of DNA. So all these are very much against the spirit of the constitution. Okay. All the judicial rulings
ఎంఫసైజ్ ద బ్యాలెన్స్ టెస్టింగ్ అండ్ ఇండివిజువల్ రైట్స్. ఓకే, జుడిషియరీ కూడా ఏం చెప్తుంది, వీ షుడ్ గో ఫర్ ఎ బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఓకే, సో వీ షుడ్ నాట్ గో ఫర్ ద ఫోర్స్డ్ వే ఆఫ్ అప్రోచ్ రిగార్డింగ్ ద డిఎన్ఏ టెస్టింగ్. ఓకే, ఇండివిజువల్ రైట్స్ మీరు పట్టించుకోవాలి. ఓకే, వెన్ ద ఇండివిజువల్ ఈస్ గివింగ్ ద కన్సర్న్, ఓకే, గో ఫర్ ఇట్, ఫైన్. But without its consent, it is very much unconstitutional to go for the forced DNA test. Okay. They need to think about the potential benefits. Okay, so potential benefits అనేవి సో వాళ్ళు అక్నాలెడ్జ్ చేసుకోవాలి. ఫ్యూచర్ అమెండ్మెంట్స్ విచ్ మే బీ లీడ్ టు ద రీఇంట్రడక్షన్ అండ్ అడ్రస్సింగ్ ద కాంప్లెక్స్ ఆఫ్ దిస్ డిఎన్ఏ బిల్. ఓకే, సో కొత్తగా ఏం చేయాలన్నమాట, ఈ డిఎన్ఏ బిల్ని సరికొత్తగా రూపొందించి, ఓకే, సో ప్రైవసీ ఇష్యూస్ని మనం మ్యాటర్గా తీసుకొని, కన్సర్న్ని మనం ముఖ్యంగా తీసుకొని, సో మళ్ళీ ఈ యొక్క బిల్ని రీఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, సో టు అడ్రస్ ఆల్ ద కాంప్లెక్సిటీస్ అండ్ వీ హ్యావ్ టు కమ్ విత్ ఏ మోస్ట్ ట్రాన్స్పరెంట్ అండ్ మోస్ట్ వైబుల్ బిల్ రిగార్డింగ్ ద డిఎన్ఏ టెక్నాలజీ. సో దట్ ఈస్ వాట్ ద కన్క్లూషన్ ఫర్ టుడే. ఓకే, మీకు అందరికీ అర్థమైంది కదమ్మా. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. సో ఎవరికైనా ఏమైనా అర్థం కాలేదు అంటే సో ప్లీజ్ లీవ్ ఏ కామెంట్ in the message section. If you like the video, please like it. So for more updates of these particular sessions, okay, please stay tuned with the Sai Ram Sampadrav Education. Okay, so that's all for today. Have a nice day. Take care.